జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏదైతేనే ఇవాళ చెప్పి మంచి పని చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవును, నిజం చెప్పేసి అన్నారు కదా, మరి ఏరి వాళ్ళు ఇంటికి రాలేదా? ఎక్కడున్నారు వాళ్ళు? రాలేదమ్మా, వాళ్ళింట్లోనే వాళ్ళున్నారు. నీ పిల్లలని తెలిసిన తర్వాత వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం ఏంటి? ధరణి రానందా? ఆ శారదేమన్నా అలా ఎలా వెళ్తావన్నదా? అవునమ్మమ్మా, ఆ శారదా గారే ధరణి బాలుని అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు, తన వెంట తీసుకెళ్లిపోయింది. అనుకున్నానే తీసుకెళ్తుంది. సడన్ గా తన భర్త పిల్లలు కాదని ఎవరి ద్వారా తెలిసినా తను వెంటనే ఎలా పంపిస్తుంది? దీనిలాగానే తను కూడా వాళ్ళని పెంచిన తల్లి కదా. ఎంత కాదనుకున్నా మమకారం ఆవిడకి పెనవేసుకుని ఉంటుంది కదా. ఎక్కడ పిల్లలు తనకి దూరం అవుతారన్న బాధ ఉంటుంది కదా. తనేమైపోతారన్న భయం కూడా ఉంటుంది కదా. అందుకే ఎక్కువసేపు ఉండనివ్వలేదు, ఎక్కువసేపు మాట్లాడనివ్వలేదు. తన పిల్లలు అనుకున్న వాళ్ళు తన వాళ్ళు కాదని తెలిస్తే ఆ తల్లి కూడా చాలా బాధపడి ఉంటుంది. నువ్వు దూరం అయిపోకూడదని ఇదెలా బాధపడిందో అలాగే ఆవిడ కూడా బాధపడి ఉంటుంది. అందుకే తీసుకెళ్లిపోయి ఉంటుంది. అయినా నిజం తెలిసిపోయింది కదమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా ధరణి బాలు ఇంటికొస్తారు, వచ్చి తీరుతారు. కన్న తల్లిని అమ్మాని పిలవకుండా ఎందుకు దూరంగా ఉంటారు? అమ్మ రెక్కల కింద ఒదిగిపోకుండా ఎందుకుంటారు? నువ్వనేదానివి కదా, నాన్నెవరో తెలియగానే వెళ్ళిపోతాను అని. అలాగే వాళ్ళు కూడా అలా కోరుకోకపోయినా ఈ రోజు నిజం తెలిసాక ఎలా ఉంటారే? వస్తారు, తప్పకుండా జరణి దగ్గరికి వచ్చేస్తారు. భగవంతుడా, నా మనవడు మనవరాలు నా ఇంటికి వచ్చే బుద్ధి కలిగేలా చెయ్యి తండ్రి. ఇన్నేళ్లు కన్న తల్లి ప్రేమకి దూరం అయ్యారు. అది వాళ్ళకి దక్కేలా, దీని పిల్లలు దీని గుండెలకి హత్తుకునేలా చెయ్యి తండ్రి. వాళ్ళు రావాలి, గుణతో కలిసి అందరం ఒక కుటుంబంలా ఉండాలి. అది నేను చూడాలి. తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట. హలో, బాగున్నావేరా? కనికరించేది నీ కన్న తల్లి. క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి. ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. అమ్మా బుజ్జి, మాట్లాడవేరా? ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశానని కోపం వచ్చిందా? కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయటం కుదరలేదు తల్లి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే నాన్న, మీరెలా ఉన్నారు? అక్కడంతా బానే ఉంది కదా? బుజ్జమ్మా, చాలా డల్ గా మాట్లాడుతున్నావేంటి?
ఒంట్లో బాగాలేదా? చెప్పరా, ఏంటి జ్వరం ఏమైనా వచ్చిందా? అబ్బే ఏం లేదు నాన్న, బానే ఉన్నాను. బాలు ఏం చేస్తున్నాడమ్మా? చదువుకుంటున్నాడా అమ్మా? అవును నాన్న. సరే అమ్మా, నేనుంటాను. ఎల్లుండి బయలుదేరుతున్నాను. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. నాన్న, ఏంటమ్మా బుజ్జి, చెప్పు. ఏమన్నా ఇక్కడి నుంచి తీసుకురావాలా? బుజ్జమ్మ, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. నేను ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాను. టోటల్ గా డిస్టర్బ్ అయిపోయాను. ఇంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నాలో నేనే సతమతం అవుతున్నాను. అలాంటిది బాలు చాలా సెన్సిటివ్. వాడెంత ఫీల్ అవుతున్నాడో, సరైన ఆన్సర్ దొరక్క వాడెంత స్ట్రగుల్ అవుతున్నాడో. ఎంతసేపని ఇక్కడ నుంచుంటావురా? సమాధానం రాని ప్రశ్న గురించి ఎంతసేపని ఆలోచిస్తావు? నువ్వు నేను ఎంత ఆలోచించినా మనకు కరెక్ట్ ఆన్సర్ దొరకదురా. నిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి. నిదానంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అసలు నిజమేంటో కూడా తెలుస్తుంది. అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోకు. వర్షం కూడా పడేలా ఉంది, లోపలికి వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళినా ఉదయం జరిగిందే గుర్తొస్తుంది అక్క. ఏంటో అస్సలు తేల్చుకోలేకపోతున్నాను. నేను చెప్పేది కూడా అదే కదరా. మనం తెలుసుకోలేని విషయం ఇది. నిదానంగా టైమే ఈ స్ట్రగుల్ కి సొల్యూషన్ చెప్పాలి. మార్నింగ్ నుంచి నేను కూడా అదే స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటి మీరు ఎక్కడున్నారు? రండి భోంచేద్దరు గాని. ఏంటి సమాధానం చెప్పరు? మధ్యాహ్నం కూడా మీరిద్దరూ ఏమీ తినలేదు. రండి. వద్దమ్మా, నాకేం తినాలనిపించడం లేదు. ప్లీజ్ నువ్వు వెళ్ళి తినమ్మా. వీళ్ళ వాలకం చూస్తుంటే మధు అన్న మాటలు, గుణ అన్న మాటలు బాగా బుర్రకెక్కాయా అనిపిస్తుంది. వీళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఆ విషయాన్ని నమ్మితే నా ఆలోచనలకి ఇక ముందు ముందు అవకాశం ఉండదు. నేను నిండా మునగడం ఖాయం. వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకేదో చెడు జరిగేలా అనిపిస్తుంది. పైగా కుడికన్ను కూడా కొట్టుకుంటుంది. దీని పెళ్లి ఆ ధీరజ్ గడితో జరిగితేనే నాకు ఆస్తిలో వాటా వస్తుంది. ఆలోచించి చూస్తే కథ అడ్డం తిరిగేలా ఉంది. ఏం చెయ్యాలి?